గుర్తుకే గుర్తుకే కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ గుర్తులా గుర్తు. ముఖ్యంగా చెల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు, సో మనతో మాట్లాడడానికి దేవరాజ్ వైఫ్ ఆఫ్ పవన్ గారు అయితే ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు అయితే వాళ్ళకి తెలుపుతా ఉన్నారు. సో వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ బరిలో ఉండబోతా ఉన్నారు. సో సర్పంచ్గా బరిలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా స్థానికంగా అధికారంలో ఉంది కాబట్టి ఆ హయాంలో గ్రామానికి ఏ కార్యక్రమాలు చేసిర్రు, రేపు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు, ముఖ్యంగా వారు సర్పంచ్గా కావడానికి ప్రధాన కారణం ఏంటి, ఇలా పలు అంశాలపైన వారితో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేయడం కారణం ఏంటంటే మన ఇక్కడ ఎవరు చిన్న పిల్లలని మమ్మల్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ లేదని కూడా గుర్తించలేదు కాబట్టి మేము అందరూ పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు. పెద్ద జడ్పీసీ, మాజీ జడ్పీసీ ఉన్నారు, మాజీ సర్పంచ్, అందరూ ఆధారాల మీద అందరి మనసుతో నన్ను నిలబెట్టే కారణంతో ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళలో మస్తు మంచి పనులు చేసింది. రైతు బంధు ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, అందరికీ రైతు బంధు చెక్కులు కూడా అందరికీ ఇప్పించాం. కానీ మేము ఎవరితో ఒక ఫోటో దిగి కూడా మా పార్టీకి వచ్చిందని ఎవరికి గుర్తింపు చూపలేకపోవడంతోనే మేము వెనకబాటు అయినాం. కాబట్టి ఇప్పుడు ముందుకు పోవడం కారణం ఏంటంటే మేము కేసీఆర్ పథకాలను ముందుకు తీసుకుపోవాలని మా కొత్తగా సర్పంచ్ గెలిచి ఇప్పుడు హామీ ఇవ్వకుండా గెలిచి మేము పని చూపిస్తామని ధైర్యంతో ఎక్కడే ఏం చేయాలో చేస్తామని కూడా ధైర్యంతో ముందరకు వచ్చాము. ఈ పెద్ద మనుషులు, ఈ కార్యకర్తలు అందరూ మాకు సహకరిస్తామని మాకు మాట ఇచ్చారు కాబట్టి మేము ముందుకెళ్తున్నాము. ఈ గెలుపు మాత్రము కోడంగల్ తాలూకాను సీఎంతోనే మాట్లాడే పరిస్థితిలో వస్తుంది కూడా. అందుకే అంత ధైర్యంతో మేము ఉన్నాం కాబట్టి మేము పెద్ద మనుషులు అందరూ సహకరిస్తున్నాము. మా నాయన చిన్నప్పటి నుంచి మాజీ గురునాథ్ రెడ్డి హయాం నుంచి కూడా మేము ఎవరికి ఒక ఎన్నపడు పడకుండా కూడా మేము అది ఇప్పుడు నిలబడం కాబట్టి ఇప్పుడు మా నాయన అభిమానంకి వెళ్ళి గెలుస్తామని కూడా మా ధైర్యం ఉన్నది. మా నాయన పేరుతో మేము గెలుస్తాము. మా నాయన పేరు అదే గురునాథ్ రెడ్డితే ఒప్పుకునేంత ముందు తీసుకెళ్తామని నరేంద్ర రెడ్డి మొన్న మాటిచ్చాడు. మీ నాయన 10-20 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, మీ ధైర్యం ఏందో మీ సత్తా చూపించాలని మాటిచ్చాడు కాబట్టి ఆ ధైర్యంతో పెద్ద పడతారు సహకారంతో ఇంత ముందరకు వచ్చాము. థ్యాంక్ యూ అందరికీ. సో రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారన్న మీ ఆలోచన ఏంటి? గ్రామానికి అంటే ఇంతకుముందు మస్తు చెప్పారు, ఎవరు ఏం చేయలేదు. నా సొంత భూమిలోనే మాజీ ఉన్నప్పుడే చెప్పాము, బోరేసాము. ఇప్పుడు అట్లాంటి అవకాశం వస్తే ఊళ్ళో ఎవరు మా కార్యకర్తలు నీళ్ళు పడ్డా కూడా ఊరికి బోరేసి నీళ్ళు తెప్పించే బాధ్యత. ఊళ్ళో చిన్న సమస్యలు ఉన్నా కూడా మా కార్యకర్తలు అందరూ అంటతోటి ఏ ముందుకు పోయినా కూడా ప్రతి నెల మాత్రము మేము గెలిస్తే ప్రతి నెల మాత్రం వాడు తిరిగి పనులు చేసి ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా అడిగి తెలుసుకొని పని చేసే విధంగా ఉంటాం మేము. కాబట్టి నీ చిన్న కుటుంబంలో పుట్టినా కాబట్టి చిన్న కుటుంబం విలువ ఎట్లా ఉంటుందో కాబట్టి నాకు తెలుసు. కాబట్టి దాని విధంగా నేను నడుస్తా. కానీ ఏదో ఎవరిని అన్యాయం చేయడం మనకు అటువంటి తెలియదు. ఏం చేయాలన్నది మేము చేస్తాము. ప్రతి ఒక్కరి చిన్న బాధలు ఏముండాలని మాకు తెలుసు. కాబట్టి అదే బాధతోటి ప్రతి నెల ఇట్లా ఇంటి తాకి మీకు ఏమొచ్చింది, ఏం లేదు, ఏం కష్టాలు ఉన్నాయని తెలుసు. కాబట్టి తెలుసుకొని మేము ముందరికి వెళ్తామని అందుకే చేయాలి. సో స్థానికంగా ఇక్కడనే పుట్టారు, మీకు ఇక్కడ పరిస్థితుల పైన పూర్తి అవగాహన అయితే ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఏమేమి సమస్యలు అంటే వస్తుంది ఇక్కడ ఇండ్లు చాలా మంది పెన్షన్ లేవు, చాలా మందికి ఇండ్లు మొన్న ఇప్పుడు ఇండ్లు వచ్చాయి. సీఎం ఇందిరామిల్లు వచ్చింది. ఇక్కడ మాత్రం పార్టీ పరంగా ఇచ్చారు. పార్టీ పరంగా ఇచ్చారు. తెచ్చుకోండి కూడా చూడండి కూడా. అవి కూడా అటువంటి వాళ్ళకి ఎట్టియాలి, పూర పేద ఇల్లు లేని వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూలిపిస్తున్నారు. అంతేగాని కాంగ్రెస్లో ఉన్న పాపం పేదలు ఉన్నారు, వాళ్ళ ఖాతా లేను, వాళ్ళ కూడా లేనివానికి జాగ్ ఉన్నోనికి ఇల్లు ఇచ్చి కట్టించేద్దాం మంచిది పనే. కానీ ఇంటి ఉన్న వాళ్ళకి కూలిపిస్తున్నారు, కానీ లేనివానికి మాత్రం ఇల్లు ఇస్తారు. అతను ఏ పార్టీకి ఇచ్చినా ఏ కార్యకర్తకి ఇచ్చినా మన ఊరే కాబట్టి అందరం మంచిగా ఉండాలని మేము కోరుతాం. కానీ ఏదో పార్టీకి అంటలేను, అందరికీ వేలే పేదను చూసి వేయాలని అంటున్నాం. ఇట్లా త్రాగినీటి సమస్య ఏమైనా కనిపిస్తా ఉందా? ఇప్పుడైతే వాటర్ వస్తుంది. ఎక్కడ చూడండి వాటర్ ప్రాబ్లం చాలా ఉండదు, నీళ్ళే వస్తలేదు, వాటర్ ప్రాబ్లం చాలా ఉండదు. మిషన్ భగీరథ అది వస్తలేదు. మా బోర్ ఉంది కాబట్టి మా ఎంపీ ఉన్నాం అక్కడ బోర్ వేసాము. ఆ బోర్ వేసినాం కాబట్టి ఆ బోర్ నీళ్ళే వస్తున్నాయి, అవే సప్లై అవుతున్నాయి. కాబట్టి అన్ని మిషన్ భారత నీళ్ళు వస్తున్నాయి లేవు అనేది ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. ఎందుకంటే మేము మా ఇంటి వస్తలేవు, చూస్తాయి నల్ల మా ఇంటికాడ కూడా వస్తలేవు.
మాజీ సర్పంచ్ కార్యకర్తలందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినాను. అప్పుడు మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ కేసీఆర్ హయాంలోనే గెలిచినాము. గెలిచిన తర్వాత మేము ఊర్లో కొన్ని పెన్షన్లు చేసినాము. ఇంతకుముందు గ్రామాలలో పెద్దలను వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళ పెద్దల్ని కూడా అడిగేవాళ్ళు గారు. ఈ పెన్షన్ వచ్చిన తర్వాత వాళ్ళ గౌరవ వేతనంతో నెల ఇచ్చే గౌరవ వేతనంతో వాళ్ళకి ఇచ్చే పెన్షన్తోన అందరినీ ఒక మర్యాదపూర్వకంగా పెద్దలను అడిగేటట్టు చేసిండు మా కేసీఆర్. ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున కొందరికి కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రైతు బంధు అనేది కూడా వచ్చింది. రైతు బంధు రావడం వల్ల రైతులకు ఎంతో సహాయంగా ఉండేది. అప్పుడు రైతు బంధు సహాయంతో రైతులందరికీ ప్రతిదీ ఏది కావాలన్నా కానీ ఆయంలో ప్రతిదీ జరిగేది. తర్వాత ఇప్పుడు కొంత వికలాంగులకు కూడా చాలా పెన్షన్లు కూడా పెంచిండు. ఇప్పుడు మరి మీరు చెప్పండి దీంట్లో కట్ చేసి పెట్టుకోతాం. అప్పుడు పథకాలు చాలా వాటిని అన్నిటినీ అమలు చేసిండు. కానీ నీటి పరిస్థితి కూడా రాకుండా నీటి పరిస్థితి ప్రతి ఇంటికి నీటి సౌకర్యాన్ని కల్పించిండు. ఆ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత మరో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ కొన్ని పథకాలను అమలుస్తానంటని చెప్పి కూడా పథకాలను 2 సంవత్సరాలు అయినా కానీ ప్రతి పథకాన్ని అమలుపరచలేకపోయాడు. కొన్ని పథకాలు రైతు బంధ అనే పథకానికి రైతు భరోసా పెట్టి కూడా రైతులకు సహాయంగా ఏర్పడలేదు. ఇంకొకటి ఏంటంటే గ్రామాలలో రైతులకు చాలా కష్టాలు ఉన్నాయని అప్పుడు ప్రస్తుతం కష్టాలు కేసీఆర్ గారు తెలుసుకొని ఎప్పటికప్పుడు తీర్చినా కానీ ఇప్పుడు ఈ ఆయంలో రైతులకు కష్టాలు అనేది చాలా ఏర్పడ్డాయి. నీటి పరిస్థితి కూడా ఏర్పడింది. నీటి పరిస్థితి ప్రతి ఇంటికి ఏర్పడింది. ఇప్పుడు ఇండ్లు అనేది గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఇస్తామంటని చెప్పారు. పేదవాళ్ళకి రాకుండా పార్టీ తరఫున ఉన్న వాళ్ళకే గృహాలు కల్పించింది. సో 2 మాటలు మనము పగిరప్ప గారు ఎక్స్ వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. సో ఎట్లా ఈ జనసందోహం చూస్తుంటే గట్టిగానే ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తా ఉందనా? ముందుగా మీకు నిప్పు కనుక మరి మిత్రులకు అందరికీ ఫస్ట్గా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా చెల్లాపూర్ గ్రామం టీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగానే ఉంది. నరేందర్ రెడ్డి సహకారంతో నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు పేదలకు రైతులకు కానీ రైతు బాంధవుడు కేసీఆర్ అంటేనే రైతు బాంధవుడు. రైతులకు ఎలలేని సేవలు చేసిండు ఆయన. రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ మిషన్ భగీరథ కానీ అన్నీ కూడా పేదలకు అందేటట్లుగా మరి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వల్ల ఇల్లు టీఆర్ఎస్ పార్టీ వల్ల అని కూడా చూడకుండా అందరికీ కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్ని విధాల ప్రస్తుతంగా అందరికి కూడా అందేటట్లుగా చేశారు. కానీ ఈ రోజుల్లో మరి చాలా కష్టం వచ్చినాయి. మరి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి హామీలు ఇచ్చిండ్రు, 6 హామీలు ఇచ్చిండ్రు. మరి ఏది కూడా నెరవేర్తలేదు. మరి ఫ్రీగా బస్సు పెట్టిండు. మరి వాళ్లకు అందుట్లో కూడా ఆ బస్సు పెట్టి కూడా ఆడపిల్లలు ఒకరికొకరికి కొట్టుకునే పరిస్థితి ఉంది. దాంతో ఏం ప్రయోజనం లేదని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలకు ఇంట్లో ఒక మహిళలు ఉంటే కూడా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిండు. మరి ఇంతవరకు కూడా మరి ఆయన ఎక్కి 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఈడికే 2500 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ అంటే 60,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ బాకీ ఇవ్వాలి. వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు అడిగి ఓట్లు వేసుకున్నాలి. ఇంకొక విషయం ఏంటంటే మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పింఛన్ ఇచ్చిండు. పింఛను 200 ఉన్న పింఛను 1000 రూపాయలు చేసిండు. 1000 రూపాయలు ఉన్న పింఛను 200 రూపాయలు 2000 రూపాయలు చేసిండు. ఆ 2000 రూపాయలు చేసిన దాన్ని మేము ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉంటే 2000 రూపాయలు వస్తాయి. మేము ఎక్కితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 వస్తాయంటని చెప్పిండు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా. మరి 2 సంవత్సరాలు గడిచిపోయింది, మరి 4,000 రావడం లేదు, మరి అది అమలు చేయడం లేదు. ఇంకో వికలాంగులకు గత ముఖ్యమంత్రి వారు 3,000 నుంచి 4,000 వరకు పింఛన్ ఇస్తే మేము 6,000 ఇస్తామన్నాడు. ఆ 6,000 పింఛన్ కూడా ఇదివరకు కూడా లేదు. ఒక బిడ్డ కళ్యాణం చేయాలనుకున్నా, ఒక బిడ్డ గర్భవతి కావాలనుకున్నా కూడా ఆమెకు నెలసరి మందులు ఇచ్చి వారికి మరి హాస్పిటల్ తోలుకపోయి కాన్పు చేపించి ఆడవిల్ల పెడితే మరి 13,000 రూపాయలు, మరి మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి వారికి ఒక కిట్టు కూడా ఇచ్చేది. కేసీఆర్ కిట్ అంటే అందులో 2,500 సామాన్లు ఉండి వారికి అన్ని విధాల బేబీ కానీ బాబుకు కానీ అందరికి కూడా మరి అందేటట్లు కూడా చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజుల్లో మరి చాలా మట్టుకు హామీలు ఇచ్చిన మాట ఏది కూడా నెరవేరలేదు. కాబట్టి మరి అందుకని మా నరేందర్ రెడ్డి గారి సహకారంతో మరి మారేవోని అంటే ఒకప్పుడు ఈ గ్రామాన్ని వాళ్ళు మారేవోని కుటుంబంకి వెళ్ళి ఈ గ్రామాన్ని వాళ్ళు పాలించిన వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా అదే ఈ అందరి గ్రామ ప్రజలందరూ కూడా మీరు మారేవోని వాళ్ళు అంటే ఒకప్పుడు గ్రామాన్ని పాలించిన వాళ్ళు. మరి ఇప్పుడన్నా ఆ సాలెనాగప్ప అంటే ఆయన 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి కానీ గురునాథ్ రెడ్డికి కానీ సేవ చేసి ఈరోజు ఆయన కుమారుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తప్పకుండా ముందుకొస్తా, ప్రజలంతా సహకరిస్తే నేను కూడా మా మారేవోని పల్లెకి వెళ్ళి మారేవోనుల కుటుంబంకి వెళ్ళి ఈ గ్రామానికి సేవలు సహకారం అందిస్తా. నేను ఏమైనా కూడా మంచినీటి పథకం కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, ప్రజలకు ఎల్లవేళల నెల పింఛన్లు కానివ్వండి, వికలాంగుల పింఛన్లు కానివ్వండి, అన్ని విధాల నేను ఆదుకునేటట్లు చేస్తా అని చెప్పి ఈ మారేవోని పవాని గారు మరి దేవరాజు గారు ఉండి వారు ఈ ప్రజలకు హామీ ఇవ్వడంతో మేము కూడా అందరం కూడా ప్రజలను ఉమ్మిగూడి మరి మారేవోని పవాని గారు ముందుకు వస్తున్నారు అంటే అందరూ కూడా ఏకతాటిగా మరి ముందుకొచ్చి ఆమెను మొన్ననే నామినేషన్ వేయడం జరిగి ఇప్పుడు కూడా ప్రజలందరి మన్ననతో ప్రజలందరి దీవెనలతో అత్యధిక మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటేసి అందరూ కూడా ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని పదే కోరుతూ అందరికీ పాద నమస్కారాలు చెల్లిస్తాం. మరి ప్రజలకు కూడా ముందు కూడా తప్పకుండా మారేవోని పవాని గారు దేవరాజు గారు ఆమె గృహిణి, మరి ఇంతకు రాజకీయాల్లో రాలేదు, ఆమెకు తెలియకుండా కూడా మారేవోని దేవరాజు గారు చాలా మట్టుకు మరి చురుకైన వ్యక్తి, అందరికి ప్రజలకు సేవ చేసేటి వ్యక్తి, మరి చురుకుగా ఉండి పార్టీకి కూడా వెన్నెంటుగా ఉండి ఎవరికి కూడా నష్టం కలగకుండా మిగతా పార్టీలలో కూడా అన్ని పార్టీలలో కలుపుకొని ఎవరికి కూడా ఇదొచ్చిన ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా నేను సేవ చేస్తానని చెప్పి ఆ మారేవోని కుటుంబంకి వెళ్ళి ముందుకొచ్చినందుకు కూడా ఆ మారేవోని పవాని గారికి మరి దేవరాజు గారికి మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మాజీ సర్పంచ్ చిష్టమ్మ బాలరాజు గారికి మరి కోగిల అస్మప్ప అంటే కూడా వారి పెద్ద కుటుంబం. వారు కూడా మరి ఒక గ్రామాన్ని కానీ వాళ్ళ తాతగారు కానీ మరి అందరికీ కూడా సేవలు అందించిన వారు. మరి లస్మప్ప గారికి కూడా సహకారం ఉంది. మిగతా ఈ కోజిగోళ్ళు అంటే మరి మంచిగా రాజకీయంలో ఎన్నుండి నుంచో వెలిగిన వాళ్ళు కాబట్టి పోయిన సంవత్సరము తాజా మాదిగా ఉన్న కిష్టమ్మ బాలరాజు గారు కూడా ఆమె వెనువెంటుండి తప్పకుండా ఉంగరం గుర్తుకు ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరి చెల్లాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, ఉంగరం గుర్తుకే మారేవోని పవాని గారి నాయకత్వం, జై తెలంగాణ. గ్రామ ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు. నిప్పు కనిక యజమానికి నా యొక్క ధన్యవాదాలు. మారేవోని పవాని దేవరాజు గారిని మన గ్రామ అభివృద్ధి కోసము సర్పంచ్గా నిలబెట్టినాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, స్థానికంగా కూడా అదే పార్టీ వ్యక్తులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని తీసుకెళ్తా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు జనాలు? అవును సార్, స్టేట్ లో కాంగ్రెస్ గ్యారంటీ ఇంతవరకు 2 ఏళ్ళ ఏం చేసిండు? పారిశుద్ధ్యం అయితే పడకేసింది. ఏడవది పోయి ఎట్లున్నాయి అసలు కసునుకి తోడలేడు.
5 మంది ఉన్నారు మా వద్ద పారిశుద్ధ కార్మికులు. ఎవరేం చేస్తావు చూడు, నువ్వు వాళ్ళకి జీతాలు కూడా పడతలేవు, జీతాలు కూడా సరిగా లేవు. ఇక వ్యవసాయం గురించి చూడు, మనం కేసీఆర్ ఉన్న రోజులు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది. యూరియా సంచులది కొడతానున్నది, డిఎఫ్బీ కొడతానున్నది. ఆ 2020 డిఎఫ్బీ తెచ్చి పెట్టిండ్రు, అది ఏం చేస్తుంది, పత్తికి పని చేయదు. యూరియా అయితే శానిది ఉన్నది. ఇప్పుడు ఒడ్లు కొన్నికే చూడు, ఇది వరకు ఒడ్లు కొనకం అయిపోతుంది, ఇది వరకు కాటలు లేవు. ఒక లారీ పోలేదు గవర్నమెంట్కి ఒడ్లు. ఇట్లా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అది పచ్చపాది ప్రభుత్వంలో, రైతులను ఆదుకునే ప్రభుత్వం కాదు ఇది. అంటే స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాగా అవుతుంది సార్. అప్పుడు ఇదైతే మన రేవంత్ రెడ్డికి అప్పుడు ధ్యాస వస్తుంది, రైతులు అంటే ఏంది అని. ఇది రైతు గ్రామాల రైతులది, ఇది రైతులు సేవ ఎన్నికే ఉంటుంది గ్రామాల్లో. రైతుకు మంచిగా ఉంటేనే నీళ్ళే కానీ పారిశుద్ధ్యం కానీ ఏమున్నా. అది ఇప్పుడు మిషన్ భగీరథ అసలు నీళ్ళే వస్తలేవు. ఎక్కడ తిరిగి కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కువనే తమ్మన్నట్టున్నాడు, అందుకే నీళ్ళు ఇస్తలేడు. అది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఒక బోర్ వేసినాం. ఇంతకుముందు అప్పుడు సర్పంచ్ పిల్లలు ఎంపీపీ ఉండే విజయ్ కుమార్ మా పార్టీకి వెళ్ళి ఆడ బోర్ వేసినాం. అవే నీళ్ళు తాగుతున్నాం ఇప్పుడు, ఆ నీళ్ళే. కొత్త ఒక బోర్ కూడా రాలే, కొత్త వేసింది కానీ అవి ఇదివరకు ఆయనకి మోటార్లు వేసింది కానీ అవి సప్లై లేదు. పైప్ లైన్ ఉండదు కానీ అసలు పైప్ లైన్ కలిపిండ్రు, కరెంట్ లేదు అట. సో మొత్తానికి అయితే పెద్ద ఎత్తున త్రాగునీటి సమస్య అయితే చెల్లాపూర్లో సార్. త్రాగునీటి సమస్య ఉండదు, రైతులకు ఏది అనుకూలం లేదు, మందులు సరిగా లేదు. ఈ పత్తికి ఎకరాకు 12 గిట్టలు అమ్ముతుండేది, రైతు బంధు అసలు సరిగా అసలు ఇదివరకు మా ఎప్పటికీ నవంబర్ మా జాతర అవుతుంది, ఎప్పటికి జాతరకి పైసలు పడుతుండే. ఇదివరకు పైసలు లేవు, వేస్తాను దసరా వరకు నుంచి వేస్తాను, ఇదివరకు అయిపోయాయి. అప్పులు చేసి పెట్టుబడి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చాడు. 6 గ్యారంటీలు అని చెప్పాడు, అభివృద్ధి ఎంతో చేస్తానని చెప్పి ప్రజలని మభ్యపెట్టి 6 గ్యారంటీలతో మభ్యపెట్టి అబద్ధపు మాటలు ఎన్నో చెప్పి సీఎం సీట్లో కూర్చున్నాడు. సొంత నియోజకవర్గంలో బయటికి పోయి గప్పాలు కొడుతున్నాడు. సొంత నియోజకవర్గం కోడంగల్లో పోటీ చేసి నిలబడి ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేయమను, ఎమ్మెల్యేగా గెలుమను. తన అభివృద్ధి ఏందో, తన చేసే పాలన ఏందో తనకు తెలుస్తుంది. కావున అభివృద్ధి చేసి చూపెట్టమను. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరెవరో ఎన్నెన్నో పెడుతుండ్రు పోస్టులు. ఆ పోస్టులు పెట్టడం కాదు, ప్రజల మధ్యలోకి వచ్చి నేను అభివృద్ధి చేసినా లేదా ప్రజల నిర్ణయాలు తీసుకొని పోస్టులు చేసి అభివృద్ధి చేసేటట్టుంటే సీఎంగా ఉండమను. లేదా నాకు చేత కాదు అంటున్నాడు. మొన్న ఒక మాట అన్నాడు, నన్ను కోసుక తింటాడా అన్నాడు. గ్రామాభివృద్ధి అయినా ఏం లేదు, ఎక్కటి మోరులు అక్కడే ఉన్నాయి, మరుగుదొడ్లు లేవు, వాటర్ సమస్య ఉంది, వీధి లైట్లు లేవు. ఇవన్నీ మా బీఆర్ఎస్ సర్పంచి గెలిస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. కనీసం ఆపోజిషన్లోనైనా అభివృద్ధి చేస్తామని ఇలవడ్డం పోటీ చేశాము. తప్పకుండా మా పావని మారేవోని గారు పోటీ చేశాము, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాము. అత్యధిక మెజారిటీతో మా పావని గారిని గెలిపించి అభివృద్ధి చేసి చూపిస్తాం.